హలో హాయ్ అండి. ఈ రోజు నాడు అయితే కనుక మా ఇంట్లో చిలక ద్వాదశి పూజ అయితే ఈ విధంగా అయితే చేసుకున్నాను. నేను చక్కగా పిండి ముగ్గులు అయితే పెట్టుకొని శంకు చక్రాదులు అయితే పెట్టుకొని వినాయకుడిని ఫస్ట్గా వినాయకుడిని అయితే తయారు చేసుకుని పూజించుకున్నాను. చాలామంది తెలుసుకోవటం వినాయకుడిని అయితే పెట్టకూడదు అంటారు, కానీ పెట్టాలండి, కంపల్సరీ పెట్టి వినాయకుడు పూజలు ఏంది ఏ పూజ చేయకూడదు. వినాయకుడిని పూజించిన తర్వాత అప్పుడు విష్ణు లక్ష్మీ తులసి పూజనైతే చేసుకున్నాను. విష్ణు అష్టోత్తర నామాలు, తులసి అష్టోత్తర నామాలు, లక్ష్మీ అష్టోత్తర నామాలు చదువుకొని దీపధూప నైవేద్యాలతో పండ్లు ఫలహారాలతో నైవేద్యం సమర్పించుకొని ఈ విధంగా అయితే నేను ఈ రోజునాడైతే పూజ అయితే చేసుకున్నానండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫుల్ వీడియో అయితే పెడతాను నేను. మంచి మంచి వీడియోస్ మీరు చూసే అవకాశం అయితే ఉంటుంది. చూశారు కదా, స్వామివారికి అయితే ఈ విధంగా చుట్టూ మొత్తం అంతా కూడా దీపాలైతే అలంకారం అయితే చేసుకున్నాను నేను.